ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలము దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. మరి ఎవరైతే దేవునికి మొరపెడతారో, దేవునికి ప్రార్థన చేస్తారో, దేవుడు వారి ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడండి. దేవుడు వారి ప్రార్థనను ఖచ్చితంగా ఆలకించడం మాత్రమే కాకుండా, వారికి ఉన్నటువంటి కష్టం ఏదైనా కావచ్చు, వారికి ఉన్నటువంటి శ్రమ ఏదైనా కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైనా కావచ్చు, వాటి నుండి మరి దేవుడు విడిపిస్తాడు. అలాగనే దేవుని ద్వారా ఎవరైతే మరి చూడండి అనారోగ్యంతో ఉన్నారో, వ్యాధితో ఉన్నారో, రోగంతో ఉన్నారో, వారు కనుక దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరుస్తారని ఈరోజు దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. అవును ప్రియ దేవుని పిల్లరా, మరి చూడండి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మరి స్వస్థపరిచేటువంటి దేవుడు అండి. అవును, మనల్ని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియ దేవుని పిల్లరా ఆయన గాయపరచబడ్డాడండి. ఆయన పొందినటువంటి గాయముల వలన, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగునని ప్రియ దేవుని పిల్లరా మరి పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. అవునండి, మనల్ని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, శ్రమలు పొందాడు, కనుక ఆయన కొరడా దెబ్బలు తిన్నాడండి. అవును ప్రియ దేవుని పిల్లరా, మరి చూడండి ఈరోజు అనేక మంది ప్రియ దేవుని పిల్లరా మరి పాపం అనేటువంటి రోగములో చాలామంది మరి నశించిపోతున్నారండి. వారందరికీ స్వస్థత అనేది అవసరం. అయితే ఎవరైతే మరి పాపం అనే రోగంలో ఉన్నారో వారు యేసుక్రీస్తు యొక్క రక్తం దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు యొక్క రక్తంలో వారు కడగబడితే వారిని దేవుడు స్వస్థపరుస్తారని ఈరోజు మాట్లాడుతున్నాడండి. అవునండి, మరి చూడండి స్వస్థత అనేటువంటిది ఎవరికి అవసరం అంటే రోగంతో ఉన్న వారికి స్వస్థత అవసరం. మరి చూడండి ఈ లోకంలో ప్రతి మనిషికి అనేకమైన రోగాలు ఉన్నాయి. మరి చూడండి శారీరకమైన రోగాలు కొన్ని ఉన్నాయి, మానసికమైన రోగాలు కొన్ని ఉన్నాయి, అలాగే ఆత్మీయంగా ప్రియ దేవుని ద్వారా మరి కొన్ని ఆత్మీయ రోగం కూడా ఉంది. దాన్నే పాప రోగం అంటారు. అంటే మనిషి చేసిన పాపాన్ని బట్టి కూడా ప్రియ దేవుని ద్వారా మరి పాప రోగం అనేటువంటిది మనిషిని మరి పట్టి పీడిస్తూ ఉంది. అయితే ఇటు రోగంలో ఉన్నటువంటి మనిషికి స్వస్థత అవసరము. అయితే ఈరోజు నీకున్నటువంటి రోగం ఏదైనా కావచ్చు, శారీరకమైన రుగ్మతలు నీకు ఉన్నాయా? అయితే ప్రియ దేవుని ద్వారా దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి. నీకున్నటువంటి శారీరకమైనటువంటి ఆ యొక్క ఇబ్బంది నుండి, శారీరకమైన రుగ్మతల నుంచి నిడిపించి నిన్ను స్వస్థపరుస్తాడు. అలాగే ఎవరైతే పాపం అనేటువంటి రోగంలో ఉన్నారో, పాపంలో ఉన్నారో వారు కూడా యేసు యొద్దకు వచ్చినట్లయితే, యేసు రక్తంలో కడగబడినట్లయితే వారి రోగం నుంచి కూడా ప్రభు స్వస్థపరిచి నిన్ను పరిశుద్ధినిగా మరి శుద్ధినిగా చేయగలని ఈ సందర్భంగా మరి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకునండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభావ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. అవును ప్రభావ మీరు స్వస్థపరిశు దేవుడు ఎన్నో తండ్రి మీ స్తోత్రాలయ్యా. ఎవరైతే ఈ రోజునైనటువంటి అయ్యా ఈరోజు ప్రభు ఎవరైతే ఏ రోగంతో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఎవరైతే మీకు మొరపెడుతున్నారో ఈ సమయంలో ప్రభావ వారిని మీరు తాకి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.